ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. సింహరాశివారికి రాబోయే 3 రోజులు అక్టోబర్ 7, 8, 9 తేదీలలో సింహరాశికి సంబంధించిన గ్రహ సంచారాల ఆధారంగా మీ జీవితంలోని వివిధ అంశాలలో రాబోయే మార్పులు, అవకాశాలు మరియు సవాళ్ల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక మార్గదర్శనం మాత్రమేనని గుర్తుంచుకోండి. మీ సంకల్ప బలం, మీ కృషి, మీ సానుకూల దృక్పథమే మిమ్మల్ని అంతిమంగా నడిపిస్తాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబలి క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సింహరాశిలో జన్మించిన మీ గురించి, మీ గుణగణాల గురించి, మీరు ఎదుర్కొంటున్న కొన్ని కఠినమైన పరిస్థితుల గురించి మనం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. ఇది కేవలం జ్యోతిష్యం చెప్పడంలా కాకుండా ఒక స్నేహితుడిగా, ఒక మార్గదర్శిగా మీతో నా భావాలను పంచుకుంటున్నట్టుగా భావించండి. సింహరాశి అనగానే మా కళ్ల ముందు మెదిలేది ఒక గంభీరమైన రూపం, ఒక రాజసం, ఒక అధికారం. మిమ్మల్ని చూసిన ఎవరికైనా మొదట కలిగే భావన అదే. మీ నడకలో ఒక టీవీ, మీ మాటలో ఒక స్పష్టత, మీ చూపులో ఒక ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతూ ఉంటాయి. మృగరాజు అయిన సింహం ఎలాగైతే అడవికి రాజుగా ఉంటుందో, అలాగే మీరు కూడా 10 మందిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక నాయకుడిలా కనిపిస్తారు. మీ స్వరూపం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. విశాలమైన భుజాలు, ఎత్తైన విగ్రహం, తేజస్సుతో వెలిగిపోయే ముఖం, దట్టమైన జుట్టు, ఎదుటివారి కళ్లలోకి సూటిగా చూడగల ధైర్యం ఇవన్నీ మీలో సహజంగానే ఉంటాయి. మీ గొంతులో కూడా ఒక రకమైన బలం, ఆకర్షణ ఉంటాయి. మీరు మాట్లాడటం మొదలుపెడితే చుట్టూ ఉన్నవాళ్లు మంత్రముగ్ధులై వింటూ ఉండిపోతారు. మీ ఉనికిని ఎవరూ కాదనలేరు. మీరున్న చోట ఒక ప్రత్యేకమైన శక్తి వలయం ఏర్పడుతుంది. ఇక మీ వ్యక్తిత్వం విషయానికి వస్తే, మీరు సముద్రమంతటి విశాలమైన హృదయం ఉన్నవారు. మీ దగ్గరికి సహాయం కోసం వచ్చిన వారిని మీరు ఎప్పుడూ నిరాశపరచరు. మీకున్న దాంట్లో పంచివాలనే గుణం మీ రక్తంలోనే ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, ఇష్టపడతారు. మీ స్నేహానికి, మీ విశ్వాసానికి వెలకట్టలేం. మీరు ఒకరిని స్నేహితుడిగా అంగీకరిస్తే వారికోసం ఎంతవరకైనా వెళ్తారు, ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారిని మీ సొంత కుటుంబ సభ్యుడిలా కాపాడుకుంటారు. మీకు అబద్ధం, మోసం, వెన్నుపోటు అనేవి అస్సలు నచ్చవు. మీరు చాలా సూటిగా, స్పష్టంగా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడటం మీకు చేతకాదు. ఈ లక్షణం వల్ల కొన్నిసార్లు మీరు ఇబ్బందులు పడి ఉండవచ్చు. కాని మీ నిజాయితీనే మీకు అతిపెద్ద బలం. మీలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించాలన్నా, ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా మీ తర్వాతే ఎవరైనా, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లగల సత్తా మీ సొంతం. మీకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎవరి ముందు తలవంచడానికి ఇష్టపడరు. మీ కష్టార్జితమీద బ్రతకాలని, మీ కాళ్లమీద మీరు నిలబడాలని మీరు బలంగా కోరుకుంటారు. మీకు కళల పట్ల, సృజనాత్మకత పట్ల కూడా మంచి అభిరుచి ఉంటుంది. జీవితాన్ని ఆస్వాదించాలనే తపన మీలో ఎక్కువ. మంచి బట్టలు వేసుకోవడం, మంచి భోజనం చేయడం, విలాసవంతమైన జీవితాన్ని గడపడం మీకు ఇష్టం. అయితే ఇవన్నీ మీ గొప్పదనాన్ని ప్రదర్శించుకోవడానికి కాదు. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలనే మీ తత్వానికి నిదర్శనం. మీలో ఉన్న ఈ సానుకూల దృక్పథం, ఉత్సాహం ఎదుటివారికి కూడా స్ఫూర్తినిస్తుంది. అందుకే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకునేవారు చాలామందే ఉంటారు. అయితే ఇంతటి అద్భుతమైన వ్యక్తిత్వం, రాజసమున్న మీ జీవితం గత కొంతకాలంగా ఒక ముళ్లబాటలా తయారైంది కదూ. ఎటు చూసినా అడ్డంకులు, ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు, ప్రశాంతంగా నిద్రపోయిన రోజులు కూడా గుర్తుకు రావడం లేదు. కారణం లేకుండానే మనసులో ఒక రకమైన ఆందోళన, భయం. మీరు ఎంతో ఇష్టపడి, ప్రాణం పెట్టి నిర్మించుకున్న మీ వృత్తి, ఉద్యోగ జీవితం ఒక పెద్ద కుదుపుకు లోనైనట్టుగా అనిపిస్తోంది. సింహంలా గర్వంగా తలెత్తుకుని తిరగాల్సిన మీరు ఎన్నో అవమానాలను, నిరాశలను ఎదుర్కోవలసి వస్తోంది. దీనికి కారణం మీ జాతకంలో అష్టమస్థానంలో శని ప్రభావం. ఈ కాలాన్ని అష్టమ శని అంటారు. ఇది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కఠినమైన పరీక్షా సమయం. ఇది మనల్ని భయపెట్టడానికి కాదు, మనకు జీవితంలోని కఠినమైన నిజాలను నేర్పించడానికి, మనల్ని లోపలి నుండి బలంగా తయారు చేయడానికి వస్తుంది. మీ వృత్తి, ఉద్యోగ రంగంలో మీరు పడుతున్న ఇబ్బందులు నాకు అర్థమవుతున్నాయి. మీరు ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించడం లేదు. మీకంటే తక్కువ సామర్థ్యం ఉన్నవారికి ప్రమోషన్లు వస్తుంటే మీరు మాత్రం అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. మీపై అధికారులు మిమ్మల్ని కావాలనే తక్కువ చేసి మాట్లాడటం, మీ ఆలోచనలను పట్టించుకోకపోవడం జరుగుతోంది. మీరు చెప్పేది ఒకటి అయితే వారు అర్థం చేసుకునేది మరొకటి. మీ సహోద్యోగులే మీకు వ్యతిరేకంగా మారినట్టు, మీ వెనుక గోతులు తీస్తున్నట్టు అనిపిస్తోంది. ఒకప్పుడు మీ మాట కోసం ఎదురుచూసిన వారే ఇప్పుడు మిమ్మల్ని చూసి ముఖం తిప్పుకుంటున్నారు. కొన్నిసార్లు అసలు ఈ ఉద్యోగమే వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదామా అనేంత తీవ్రమైన నిరాశ మిమ్మల్ని ఆవహించి ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారికైతే నష్టాలు, అనుకోని అడ్డంకులు, భాగస్వాములతో గొడవలు, రావలసిన డబ్బులు సమయానికి చేతికి అందకపోవడం వంటి
సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ పరిస్థితులన్నీ దాడి చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇది మీ అహంకారాన్ని తగ్గించి, వినయాన్ని నేర్పడానికి విధి పెడుతున్న పరీక్ష. ఇక మీ కుటుంబ జీవితం, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా చాలా సున్నితంగా మారిపోయింది. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్న మీ మధ్య ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు వస్తున్నాయి. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే బాధ మీలో బలంగా నాటుకుపోయింది. మీరు ఆఫీసులో పడుతున్న ఒత్తిడిని, బాధను ఇంట్లో పంచుకుందామంటే అక్కడ కూడా ప్రశాంతత కరువైంది. మీ మాటలకు తప్పుడు అర్థాలు తీయడం, ప్రతిదానికి మిమ్మల్ని నిందించడం జరుగుతోంది. మీ భాగస్వామి ఆరోగ్యం లేదా వారి కుటుంబ సభ్యుల వల్ల కూడా మీకు మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉండవచ్చు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ, బంధం బలహీనపడుతున్నట్టుగా మీకు అనిపిస్తోంది. మీరు ఒకటి మాట్లాడితే వారు మరొకటి అర్థం చేసుకుంటున్నారు. ఈ అపార్థాల వల్ల మీరు ఒంటరివాళ్లైపోయినట్టు, మీ బాధను పంచుకోవడానికి ఎవరూ లేరనే భావన మిమ్మల్ని మరింత కృంగదీస్తోంది. వైవాహిక జీవితంలోని మాధుర్యం స్థానంలో ఒక రకమైన చేదు అనుభవం మిమ్మల్ని వెంటాడుతోంది. అంతేకాదు, వీటన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, మీ వెనుక రహస్యంగా జరుగుతున్న కుట్రలు. మీరు మనస్ఫూర్తిగా నమ్మిన స్నేహితులు, బంధువులు, సహోద్యోగులే మీ పతనానికి కారణమవుతున్నారనే చేదు నిజాన్ని మీరు గ్రహిస్తూ ఉండవచ్చు. మీ ముందు ఎంతో ప్రేమగా నటిస్తూ, మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడటం, మీ అవకాశాలను దెబ్బతీయడం, మీపై లేనిపోని నిందలు వేయడం వంటివి జరుగుతున్నాయి. మీ రహస్యాలను తెలుసుకుని, వాటిని మీకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో మీరు చిక్కుకుపోయారు. ఈ అనుభవాలు మీ మనస్సును తీవ్రంగా గాయపరిచి ఉంటాయి. మనుషులపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసి ఉంటాయి. నేను ఎవరికీ అన్యాయం చేయలేదే, అయినా నాకే ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మిమ్మల్ని ప్రతిక్షణం వేధిస్తూ ఉంటుంది. సింహరాశివారు ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ చీకటి శాశ్వతం కాదు. అష్టమ శనికాలం ఒక కమ్మరి కొలిమిలాంటిది. అందులో పెట్టిన బంగారం మలినాలన్నీ పోయి, స్వచ్ఛంగా, మరింత ప్రకాశవంతంగా బయటకు వస్తుంది. అలాగే ఈ కష్టాల కొలిమిలో కాలి, మీరు కూడా మరింత దృఢంగా, స్వచ్ఛంగా, పరిణితి చెందిన వ్యక్తిగా బయటకు వస్తారు. ఈ కాలం మీకు నిజమైన స్నేహితులెవరో, నమ్మకద్రోహులెవరో చూపిస్తుంది. డబ్బు కంటే, అధికారం కంటే మానవ సంబంధాలు, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది. మీలోని అహాన్ని తగ్గించి, మీలో వినయాన్ని, సహనాన్ని పెంచుతుంది. ఈ క్లిష్ట సమయం నుండి బయటపడటానికి మీరు చేయాల్సింది పోరాడటం కాదు, ప్రవాహానికి ఎదురీదడం కాదు, ప్రశాంతంగా ఉంటూ, పరిస్థితులను అంగీకరించడం నేర్చుకోవాలి. ఓపిక పట్టాలి. ఇది మీ సహనానికి పెట్టే పరీక్ష. ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేయండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీకు నమ్మకమైన దైవాన్ని ప్రార్థించండి. ముఖ్యంగా హనుమంతుడిని లేదా శివుడిని ఆరాధించడం వల్ల మీకు మానసిక బలం చేకూరుతుంది. ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి. మిమ్మల్ని మోసం చేసిన వారిని కూడా క్షమించే గొప్ప గుణాన్ని అలవర్చుకోండి. వారి కర్మ వారిని చూసుకుంటుంది. మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మీ మాటను అదుపులో ఉంచుకోండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. గుర్తుంచుకోండి, సింహం గాయపడినా అది సింహమే. అది పడుకున్నా దాని గర్జన ఆగదు. ఈ కష్టాలన్నీ తాత్కాలికమే. ఈ పరీక్షా సమయం ముగిసిన వెంటనే మీరు మునుపటి కంటే రెట్టింపు తేజస్సుతో, రెట్టింపు శక్తితో, రెట్టింపు ఆత్మవిశ్వాసంతో మీ సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. ఈ అనుభవాలు మిమ్మల్ని ఒక సామాన్యమైన రాజు నుండి ఒక చక్రవర్తిగా మారుస్తాయి. మీ గర్జన మళ్లీ వినిపిస్తుంది. కాని ఈసారి ఆ గర్జనలో అహంకారం కాదు, అనుభవం, జ్ఞానం, పరిణితి ఉంటాయి. ధైర్యంగా ఉండండి. ఈ చీకటి సొరంగం చివర వెలుగు తప్పకుండా ఉంది. ఆ వెలుగు మిమ్మల్ని ఒక ఉజ్వలమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ఇక అక్టోబర్ 7, 8, 9 తేదీలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. అక్టోబర్ 7 మంగళవారం రోజు మీరు కొంచెం ఓపికతో, నెమ్మదిగా అడుగులు వేయాల్సిన రోజు. కొన్ని అనుకోని సంఘటనలు లేదా చిన్న చిన్న అడ్డంకులు మీ దారికి రావచ్చు. కాని వాటిని చూసి కంగారు పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. గుర్తుంచుకోండి, బలమైన కెరటాలను తట్టుకుని నిలబడిన నావకే సముద్రపు లోతు తెలుస్తుంది. ఈ రోజు మీ సహనానికి, మీ అంతర్గత శక్తికి ఒక పరీక్షలాంటిది. మీ కుటుంబ జీవితంలోకి వస్తే చిన్న చిన్న విషయాలకు మాటలు పెరిగే అవకాశముంది. మీ భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండటం చాలా ముఖ్యం. మీ వాణి అంటే మీ మాట, మీ సంపద. కాబట్టి ఈరోజు మీ మాటను ఆచితూచి వాడండి. ఎదుటివారు చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాతే స్పందించండి. ప్రేమతో మాట్లాడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు కాస్త గందరగోళంగా అనిపించవచ్చు. మీరు ప్లాన్ చేసుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు లేదా పై అధికారుల నుండి ఊహించని ఒత్తిడి ఎదురుకావచ్చు. ఇలాంటి సమయంలో నిరాశ చెందకండి. ఇది కేవలం తాత్కాలికమే. కొత్త పనులు మొదలు పెట్టడం కన్నా ఇప్పటికే మీ చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. మీ సహోద్యోగులతో సఖ్యతగా మెలగండి. ఎటువంటి పరిస్థితులలోనూ ఆవేశానికి లోను కావద్దు. వ్యాపారస్తులు ఈరోజు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి తొందరపడకండి. డబ్బు లావాదేవీల విషయంలో చాలా స్పష్టంగా, జాగ్రత్తగా ఉండాలి.
ఎవరికీ అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం అంత మంచిది కాదు. మార్కెట్ను ఒకటికి రెండుసార్లు అంచనా వేసి ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. మీ ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే అనుకోని ఖర్చులు వచ్చే అవకాశముంది, కాబట్టి డబ్బును పొదుపుగా వాడటం మంచిది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మానసిక ఆందోళన, ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. దాని ప్రభావం మీ శారీరక ఆరోగ్యంపై పడకుండా చూసుకోండి. మంచి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, చిన్నపాటి ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహ జీవితంలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ భాగస్వామి చెప్పేది ఓపికగా వినండి. అనవసరమైన అపోహలకు తావివ్వకండి. ఈ రోజు మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక అవకాశంగా భావించండి. విద్యార్థులు ఏకాగ్రతను సాధించడానికి కొంచెం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మనసు చదువు మీద నిలవకపోవచ్చు. స్నేహితులతో సమయం గడపడం తగ్గించి మీ లక్ష్యంపై దృష్టి సారించండి. కష్టంగా అనిపించిన సబ్జెక్టులను మళ్లీ మళ్లీ చదవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రేమికులు కూడా తమ సంబంధంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. చిన్న చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. మీ భాగస్వామిపై నమ్మకముంచి ఓపెన్గా మాట్లాడండి. ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతే మీ బంధం మరింత దృఢపడుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఈరోజు మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఓపికతో ముందుకు సాగితే సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది. చీకటి తర్వాత వెలుతురు వచ్చినట్లే ఈ చిన్నపాటి కష్టాల తర్వాత మంచి రోజులు తప్పక వస్తాయి. అక్టోబర్ 8 బుధవారం. నిన్నటి మబ్బులు పూర్తిగా తొలగిపోయి ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయంలా ఉంటుంది. మీలో నూతన ఉత్సాహం, శక్తి నిండుకుంటాయి. అదృష్టం మీ వైపు చూస్తున్న రోజు ఇది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు కూడా ఈ రోజు ముందుకు కదులుతాయి. మీ మనస్సులో ఉన్న భయాలు, ఆందోళనలు తొలగిపోయి ఒక విధమైన సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఈ రోజు మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీ సొంతం అవుతుంది. మీ కుటుంబంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ముఖ్యంగా తండ్రి లేదా తండ్రిలాంటి వారి నుండి మీకు పూర్తి మద్దతు, సహాయం అందుతుంది. వారితో మీ ఆలోచనలను పంచుకోండి. వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీ ప్రతిభకు, మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. ప్రమోషన్ లేదా జీతం పెంపుకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశముంది. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీ ఆలోచనలను ధైర్యంగా ముందుకు తీసుకువెళ్ళండి. అవి తప్పకుండా ఆమోదం పొందుతాయి. వ్యాపారస్తులకు లాభాలు రెట్టింపు అవుతాయి. కొత్త వ్యాపార అవకాశాలు మీ తలుపు తడతాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, ప్రయాణాలు, మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు విశేషమైన లాభాలుంటాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అవి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా ఈరోజు చాలా బలంగా ఉంటుంది. మీరు ఊహించని మార్గాల నుండి ధనం చేతికి అందుతుంది. పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. ఆరోగ్యం కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. నిన్నటి నీరసం, ఆందోళన పూర్తిగా మాయమై మీరు శారీరకంగా, మానసికంగా చాలా చురుకుగా ఉంటారు. ఏదైనా కొత్త వ్యాయామం లేదా ఆరోగ్యకరమైన అలవాటును ప్రారంభించడానికి ఇది సరైన రోజు. వివాహిత జంటలకు ఇది ఎంతో అన్యోన్యమైన సమయం. మీ మధ్య ఉన్న ప్రేమ, అనురాగం రెట్టింపు అవుతుంది. కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి లేదా ఒకరికొకరు సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. మీ బంధం మరింత మధురంగా మారుతుంది. విద్యార్థులకు చదువు మీద ఏకాగ్రత బాగా పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన కలుగుతుంది. గురువుల నుండి ప్రశంసలు, మద్దతు లభిస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ప్రేమికులకు ఇది ఒక మరపురాని రోజు. మీ మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి ప్రేమ వెల్లివిరుస్తుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకువెళ్లడానికి ఇది సరైన సమయం. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల సంతోషం రెట్టింపు అవుతుంది. ఈ రోజు మీకు లభించిన ఈ సానుకూల శక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ కలలను సాకారం చేసుకునే దిశగా ధైర్యంగా అడుగులు వేయండి. విశ్వం మీకు అండగా ఉంటుంది. అక్టోబర్ 9 గురువారం. నిన్నటి ఉత్సాహం, సానుకూల శక్తి ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఇది మీ అదృష్టాన్ని, మీ ప్రయత్నాలను కలిపి ముందుకు నడిపించే రోజు. మీరు వేసే ప్రతి అడుగులోనూ దైవబలం మీకు తోడుగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన, సేవా కార్యక్రమాలపై మీ మనస్సు మళ్లుతుంది. గుడికి వెళ్లడం లేదా పెద్దలను గౌరవించడం వంటి పనులు చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ఆలోచనా విధానంలో ఒక గొప్ప పరిపక్వత కనిపిస్తుంది. మీ కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ గౌరవిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. ఉద్యోగరంగంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. నిన్న మొదలుపెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. మీ టీంను ముందుకు నడిపించడంలో మీరు సఫలీకృతులవుతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కొత్త ప్రణాళికలు వేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారికి లాభాలు అందుతాయి.
మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలతో కొత్త క్లయింట్లను ఆకట్టుకుంటారు. మీ ధైర్యమే మీ పెట్టుబడిగా ముందుకు సాగండి. ఆర్థికంగా మీ స్థితి స్థిరంగా, బలంగా ఉంటుంది. లాభాల మార్గాలు తెరుచుకుంటాయి. స్నేహితులు లేదా పెద్ద సోదరుల ద్వారా ఆర్థిక సహాయం లేదా లాభం పొందే అవకాశముంది. డబ్బుకు సంబంధించిన విషయాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు పూర్తి శక్తితో, ఉత్సాహంగా ఉంటారు. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. మీపై మీరు శ్రద్ధ తీసుకోవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వివాహిత జంటల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకోవడానికి ఇది మంచి రోజు. విద్యార్థులకు ఇది జ్ఞానాన్ని సంపాదించడానికి అనువైన రోజు. ఉన్నత విద్య, పరిశోధన రంగాలలో ఉన్న విద్యార్థులు అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు. విదేశాలలో చదువుకోవాలనే వారి కలలు నెరవేరే దిశగా అడుగులు పడతాయి. ప్రేమికుల మధ్య సంబంధం చాలా పరిణితితో కూడుకుని ఉంటుంది. కేవలం ఆకర్షణే కాకుండా ఒకరిపై ఒకరికి గౌరవం, నమ్మకం పెరుగుతాయి. మీ బంధం పట్ల మీకు మరింత స్పష్టత వస్తుంది. ఈ రోజు మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. అదృష్టం, కృషి కలిస్తే విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించండి. మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.